కానీ ఒంటరితనం అది బహు ప్రమాదకరము, దానిని అవాయిడ్ చేయాలంతే. మరి ఇంకొకరితోనే మనం తప్పనిసరిగా ఉండాలి. ఆ విధముగా మనము అపవాదికి చోటియ్యని వారం అవుతాం. అర్థమైందా? మనకు బైబిల్ పాఠంలో ఈ పాత నిబంధనలో జరిగిన చరిత్రలో చెప్పింది ఎవరు పడిపోయిన ఒంటరితనంలోనేనండి. అంటే అపవాదికి చోటిచ్చిన వాళ్ళం అవుతాం. కనుక చాలా జాగ్రత్తగా మనం ఈ విషయాల్లో ఏకాంతంగా మాట్లాడటం, సింగిల్గా ఫోన్లో మాట్లాడటం, లేకపోతే ఇంకొకటి రహస్యమైనటువంటిది ఏదైనా ఉంటే 4 రోజులు బాగానే ఉండొచ్చు, 40 రోజులకు మాత్రం వాడు పడేస్తాడు. నీ ఆత్మీయ స్థితి పడిపోతే ఆయుష్కాలం అయిపోతుంది. కనుక ఈ ఆయుష్కాలములో నీకొకటే గురి, నేను దేవుని మందిరముగా కట్టబడాలి, నా ప్రభువు నాలో నివసించాలి. అదొక్కటే గురి. ఈ గురిని